మాదిరి గారు రాలేదా? ఓకే. వచ్చానండి. అందరికి నమస్కారం. నమస్తే. ఎవరు ఐఫోన్ ఎవరు కొత్తగా వచ్చారు? ఎవరన్నా? నాదే అండి అది. మీదేనా? వచ్చేసారు అందరూ. చెప్పండి. స్టార్ట్ 1, 2, 3, 4 సరే వచ్చేసారు అందరూ. వచ్చారమ్మా. స్టార్ట్ చేద్దాం. గారు స్టార్ట్ చేస్తారా? చూస్తూ ఏనాచ్చ సమామ్నాయం అధిగమ్య అహిస్రాత్ తుత్సం వ్యాకరణం ప్రోక్తం తస్మై ప్రాణియే నమః. ఇది వాక్యాకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. శ్రీ గురుభ్యో నమః. నమస్తే. నమస్తే అండి. ఓకే. సో ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? లిట్లకారంలో చూస్తున్నాము వంద ధాతువుని. అవునా? ఈ వంద ధాతువు ఏంటిది మరి? అది ఎలాంటి ధాతువు? అది ఆత్మనేపది ధాతువు. అవునా? వందతే అని వస్తుంది. దాని రూపం ఎలా ఉంటది? వందతే కదా. తే వచ్చింది అంటే ఏంటి? అది ఏ రూపం? అది ఆత్మనేపది రూపము. తర్వాత ఇప్పుడు మనకి వందని ఎప్పుడైతే వచ్చిందో నుమ్ము వస్తుందని మనకి ఒక గుర్తొచ్చితే ఇదైపోతుంది, అంతే కదా? కాదు. వది ఈ అనేది ఎప్పుడు వస్తుందో దాంట్లో మూల ధాతువుకి దానికి ఏంటి? వది. మూల ధాతువు ఏంటి? వది. అంటే వంద ధాతువు అసలు రూపం వంద అభినందన స్తుత్యర్థయో కదా. వది అభివాదన స్తుత్యోహో మూల రూపంతో మనకి అర్థమిస్తాడు కదా. సో వది అభివాదన స్తుత్యోహో. ఓకేనా? అది అనుబంధ లోపం చేసి ఏం చేసాము? వద్ తీసుకొచ్చాము. వద్ వచ్చిన తర్వాత మరి నకారం ఎందులో? మరి వంద్ అనే దాంట్లో నకారం ఎలా వచ్చింది అంటే ఇక్కడ వది మూల ధాతువు ఇకారంతో ఎండ్ అయింది కాబట్టి, ఇకారం అంతంలో వచ్చింది కాబట్టి, ఇకారాంతము కాబట్టి ధాతువుకి నుమ్ము వస్తుంది. ఆ నుమ్మని ఎక్కడ పెట్టాలి అంటే మిదచోంత్యాత్పరః అనే సూత్రం ఏం చెప్తుంది? చివరి అచ్చు తరువాత ఏదైతే అనేది మనకి రూపం వచ్చింది. అవునా? వద్దు అనేది వచ్చింది. వద్దు తర్వాత ఇక్కడ దీంట్లో ఇది ఎక్కడ పెట్టాలి నకారాన్ని అంటే ఏమంటున్నారు? ఇది ను అనేది చివరి అచ్చు తరువాత పెట్టు. చివరి అచ్చు అంటే ఇక్కడ వా తరువాత. అవునా? ఇక్కడ వచ్చింది అది. అలా వంద్ అనేది ఫామ్ ఏర్పడింది. ఓకేనా? ఇప్పుడు వంద్ అనేది ఫస్ట్ వది అనేదేమో భూవాదయో ధాతవః. అవునా? సో ఒక నిమిషం. వంద్ ధాతువు ఆత్మనేపది ప్రథమ పురుష. అంటే ఇక్కడ ఒక సందేహం ఏంటంటే ఏ మూల ధాతువులు చివరిలో ఈకారం ఉన్నా కూడా ఇలాగే వస్తుందండి. అంతే, కరెక్ట్. అదే నాకు వచ్చి అదే ఈ ఉంటే గనక అది నిధితో అది మిదచోంత్యాత్పరః అనే సూత్రంతో ఇది వచ్చేస్తుంది. అది ఆత్మనేపథ ధాతువు కానీ పరస్మనేపథ ధాతువు కానీ ఏ మూల ధాతువు అయినా కూడా అంతే రూల్. అదే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అలాగే అడుగుతాను. అయితే చెప్పండి మీరు నాకు. అక్కడ ఏమొస్తుందో మీరు చెప్పండి, సరేనా? బంద్ ధాతువు కూడా అట్లనే వస్తుంది కదా. బంద్. ఒక్క నిమిషం. ఎన్ని ధాతువులు ఉన్నాయి? 196 ధాతువులు ఉన్నాయి. ఎన్ని? ఏంటి బాధిగణంలో అండి? బాధిగణంలో కరెక్ట్. అంటే టోటల్ గా అవే ఉన్నాయి, ఇంకా ఎక్కువ లేవు. 196 ధాతువులు ఈకారంతో ఎండ్ అయ్యేవి. ఎన్ని 1100 చిల్లర ధాతువులు ఉన్నాయండి. 1100 చిల్లర ధాతువులలో అది బాధిగణం. ఇది జస్ట్ బాధిగణంలో. ఓకేనా? ఇక్కడ అర్థమైంది. అరే ఒక నిమిషం. ఈకారాంత ధాతువులు 196 ఉన్నాయి. అది ఈకారాంత ధాతువులు ఎన్ని ఉన్నాయి? 190. ఇవి రాసుకోండి అక్కడ పైన, అది రాసుకోండి. ఈ అన్నిటికీ ఇదే రూల్. ఈ 196కి ఇదే రూల్. 196 ధాతువులకి నుమ్ అనేది వస్తుంది.
ఇప్పుడు ఒక ధాతు ఇస్తాను, చెప్పండి. స్కుద్, స్కుది ఎక్కడ రావాలి అది? ఊకి అంటే ఊ తర్వాతనే వస్తుంది. సో ఇప్పుడు ధాతువు ఏమొస్తుంది? అది స్కుంద్, అవునా? స్కుందు స్కుందు శ్విద్, ఇది ఏమండి? శ్విది, స్వింద్, స్వింద్, స్వింద్. వకారం తర్వాత వస్తుంది, వికారం తర్వాత కదండి. వస్తుంది. కరెక్ట్ అండి, అవును. ఉమ్, సో ఉమ్, సింధి, భది, ఉమ్. బాది, బంది, బంద్ బంద్ బంద్, 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 స్పది, స్పంద్ స్పంద్, స్పంద్, స్పంద్ క్లిది, క్లింద్ క్లింద్, క్లింద్. అలా అర్థమవుతుందా? శ్రద్ధి, స్రంద్, స్రంద్, గ్రంథ్, గ్రథి, రంద్ గ్రంథ్, రంద్, రది, రది, రది అంటే రంద్ అవుతుంది, అంతే కదా. గ్రా, గ్రా, గ్రంథ్, గ్రంథ్, గ్రంథ్ 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 ద కాదు, గ్రంథ్, గ్రంథ్ అదే మహాప్రాణ్. థా చెప్పాలి, థా సౌండ్. గ్రంథ్, గ్రంథ్, గ్రంథ్ గ్రంథ్ కరెక్ట్. పుథి, 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 పుంత్ పుంతి, పుంతు, 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 ఈ చెప్పదు, ఇంకా తీసేయాలి. పుంతు, మూలరూపం పుంతు, 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 విధి, విధి, బిందు, బిందు. బింద్. అర్థమవుతుందా ఇప్పుడు? ఈ ఆ, వచ్చి మధ్యలో నకారం వస్తది. ఇది అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైపోయింది. నువ్వు ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు అర్థమైంది. ఇకారం, ఇకారంతో ఎండైన ధాతువులకి మరి ఇకారంతో ఎండైందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనము ఇవి ధాతు పాఠం నేర్చుకుంటే తెలుస్తుంది అనమాట. సో పివి, మూలధాతు చూడంగానే మనకి ఇకారం కనబడుతుంది. పివి, పింద్, అది అనునాసికం వస్తుంది కిందని, పైన ఇకారం వస్తుంది. కానీ అది అంటే ఎవరు అట్లా చెప్పారు కదమ్మా, అంటే తెలియదు కదా. ఇప్పుడు జస్ట్ అవునవును, తెలీదు చెప్తారు. చాలా డీటెయిల్ గా మీ చేత మాకు చెప్పిస్తున్నాడు మా భాగ్యం. అది ఇది మనం వివరంగా తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. అవును అవును, కరెక్ట్. ఇవే ముందు బాగా తెలియాలి మనకి. సో అలా అన్నమాట. కొన్ని ఈతో ఎండ్ అయితే కొన్ని సూత్రాలు, ఊతో ఎండ్ అయితే కొన్ని సూత్రాలు, రీతో ఎండ్ అయితే కొన్ని సూత్రాలు, అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? అది జస్ట్ దట్. అది ఓకేనా? సో అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఈకారం ఉండే మూలధాతువులన్నీ ఒక లిస్ట్ దొరుకుతుందండి మనకి. 196 ధాతువులు అని నేను చెప్పగలిగిన అంటే అక్కడ డెఫినెట్ గా ఉందనే కదా. ఓహో, అదే ఒక లిస్ట్, అది చదువుకుంటే మనకు బాగా అర్థం అవుతుంది. లేదు, ఇప్పుడు నేను ఒక ధాతువు ఇస్తాను, మీరే చెప్పండి అందులో ఉందా లేదా, ఏమి ధాతువుతో ఎండ్ అయింది అది మీరే చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పండి, చూడండి మూల ధాతువు ఏంటో మీరు చెప్పండి. ఇది క్రిన్వ్, క్రిన్వు, క్రిన్వి, క్రివి. క్రివి మీరే చెప్పేస్తారు, ఇంకేంటి? అదే చెప్తున్నా, అలా అర్థం అవుతుంది. సో ఇప్పుడు క్రిమి అని మీరు చెప్పేసిండ్రు, ఇది మూల ధాతువు. ఇక్కడ నకారం. ఇప్పుడు మనం ధాతు పాఠం చూస్తే ఇదే ఉంటది, క్రివి అనే ఉంటుంది, అంతే కదండి మూల ధాతు. ఎగ్జాక్ట్లీ, అదేలేండి. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఇస్తాను నేను మీకు, చెప్పండి అదేంటో. ఇప్పుడు దీంట్లో మనకి పంచమాక్షరం వచ్చిందంటే కూడా అదే అనుకోవాలి. ద్రాంక్, దీన్ని మొత్తం విడదీయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ద్రాంక్ష, ద్రాంక్ష, రాకి దీర్ఘం లేదు కదా. ఓకే, ద్రాంక్ష అంటే ప్లస్ ఇప్పుడు ద్రాక్షి, ద్రాక్షి, ఉత్తమం, అంతే, ఉత్తమం వచ్చేసింది. ఓకేనా? చెప్పగలుగుతారు. ఇక్కడ దీన్ని విడదీస్తే ఏమైతుంది తెలుసా? ఇప్పుడు ద్రా, అవునా, ద్రా తర్వాత
ఉమ్, ఉమ్, తర్వాత కు. ఉమ్, ష్ ఇది ఉమ్, ఉమ్, అన్నమాట. ఉమ్, ఆ? ఉమ్. కు, ఆ, ష్ అది కలిపితే ఏమైంది క్షి అయింది. ఇక్కడంగా అవును. అనేది నకారం అన్నమాట. అంటే ఇప్పుడు కవర్గంలో ఏమొచ్చింది పంచమాక్షరంంగా. ఆ, ఇంకా. గా, గా. అక్కడ నా అనేది ఇంగాగా మారింది. ఎందుకు? అవునవును ఇది వర్గీయ అక్షరం కాబట్టి అదనమాట. అవును అవునవును అవును. ఆ, అలాంటిది వచ్చినా కూడా మీకు అర్థమైపోవాలి. ఇంకా తెలిసిపోయింది. అంతేగా, ఈ వర్గీయ అక్షరాలు పక్కన ఉన్నప్పుడు దాని అనునాసిక వస్తుందని ఆ, తెలుసుకోవాలి. అంతే. దానికి ఒక సూత్రం, ఒక సంధి కదండి ఇది. ఆ, వర్గీయ అక్షరాలు వచ్చినప్పుడు దాని ముందు, ఇప్పుడు శంకర అని రాయాలనుకోండి మనం. ఆ, ఆ, శంకర రాయాలన్నప్పుడు కాకి ముందు కవర్గంలోని పంచమాక్షరం కాకి ముందు రాయాలి కదా. అది అంతే. ఒక సంధి ప్రకారం అలాగే రాయాలి మనం అవునవును. సాంస్క్రిట్ అది లో. పరసవర్ణ అని వస్తుంది కదా, అదే అన్నమాట. ఆ సంధి ప్రకారం అదే రాయాల్సి వస్తుంది. అంతే. యయి పరసవర్ణ నకారం ఆ, నష్టస్య ఏయి తర్వాత పరసవర్ణ. తర్వాత అదేంటి ఝలి నశ్చ పదాంతస్య ఝలి అనుస్వారస్య యయి పరసవర్ణ. యగి పరసవర్ణ. ఆ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది. అవునవును. యయి వర్ణమే కాదు. అలాగే ఇప్పుడు ఎలాగో ఇది చెప్పారుగా, ఇకారానికి చెప్పారు, ఉకారానికి కూడా చెప్పండి, ఒక పని అయిపోతుందిగా. వద్దు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతామా? సరే అండి, యా. ఓకే. ఉకారానికి ఏం లేదులే గాని అలాంటివి గుర్తు పెట్టుకోవాలన్నమాట. అది దేంతో ఎండ్ అవుతుంది అనేది. ఉకారంతో ఏం లేదు. సరే అండి, అలాగే. ఉంది ఆ ఉకారంతో ఎండ్ అయిన ధాతువు అని వస్తుంది. కాకపోతే దాని వల్ల లాభం ఏంటి అనేది, దానికి క్రియ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది లేదు, ఇప్పటి వరకు అయితే రాలేదు. సరే అమ్మా. నేను ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? బహువచనం చేస్తున్నాము. అవునా? ప్రథమ పురుష బహువచనం చేస్తున్నాము. దానికి ప్రత్యయాలు ఏంటి? త, ఆ, తాం, ఝ. అయిపోయింది కదండి, ప్రథమ పురుష బహువచనం అయిపోయింది. అయిపోయిందా? మధ్యమ పురుష ఏకవచనం చెయ్యాలి. లేదు, ఊరికే చెప్పుకున్నాము, కానీ ఇక్కడ రాసి చెప్పలేదు. అది చూసేసి సరే అంటే అయితే వదిరే అయిపోయింది కదండి. అదే వందిరే ఊరికే అమ్మ స్టార్ట్ చేసిండ్రు. అమ్మ స్టార్ట్ చేస్తే ఊరికే అట్లా చెప్పేసి నోటి ద్వారా. ఓకే. యా, ఓకే. సో ఇప్పుడు ఏమైంది? వంద్ ధాతువు. అవునా? సూత్రం చెప్పండి మరి. లేటస్థ ఝయోరేషిరేచ్. ఏమేనండి? లేటస్థ ఝయోరేషిరేచ్ చెప్పండి. లేటెస్ట్ జయో రేసి రేచ్. అంటే తకారం ఉంటేనేమో ఏష్. అవునా? తకారం ఉంటే ఏష్. రే అంటే ఇక్కడ ఏంటి? ఏ అన్నమాట, విసర్గ. అది రా అనేది విసర్గ. అవునా? తర్వాత ఏష్. తర్వాత ఇక్కడ ఈ ఉంది, షాలో ఈ ఉంది. ఈ రేచ్ దేనికి రావాలి మరి? ఝ. అవునా? ఇది చాలా సింపుల్ గా ఉన్న సూత్రం ఇది. వంద్ ప్లస్ ఝ. మన ప్రత్యయం ఏంటి? ఝ. బహువచన ప్రత్యయము ఝ. అవునా? సో కాబట్టి ఏమైంది? మనం ఏం చేస్తున్నాము? లిట్ లకారం చేస్తున్నాము. లిట్ లకారంలో ఏం చేయాలి? ద్విత్వం చేయాలి. సో ఆ ద్విత్వం చేయాలని ఏ సూత్రం చెప్పింది? ఇప్పుడు వంద్ ధాతువు ఏంటిది మరి? వంద్ ధాతువు భాదిగణంలో ఉన్నటువంటి ధాతువు. దాంట్లో ద్విత్వము లేనే లేదు. సో అప్పుడు అదేంటి? అందుకనే ఆ ద్విత్వం లేని దానికి ద్విత్వం చేస్తున్నాం కాబట్టి ఆ సూత్రం ఏంటి చెప్పండి? లిటి ధాతోర్ అనభ్యాసస్య. అనభ్యాసము అంటున్నాం. అంటే దానికి రెండుగా చేయలేదు. ఎందుకు? అది భాదిగణంకి సంబంధించింది. కానీ లిట్ లకారములో ఏమంటున్నాడు? అభ్యాసము లేని దానికి, రెండుగా లేని దాన్ని మనం రెండుగా చేస్తున్నాము అని చెప్తుంది అక్కడ. అర్థమైందండి? సో ఇప్పుడు అభ్యాసం ఎప్పుడు వచ్చింది? రెండుగా ఉన్నప్పుడే దానికి అభ్యాసం ఒకదానికి అని పేరు వచ్చింది కదా. అదనమాట. సో వంద్ ప్లస్ ఝ. అవునా? సో ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేస్తాం? ఈ మొదటి ధాతువుకి అభ్యాసం అని పేరు పెట్టుకుంటాను. అభ్యాసం తర్వాత అదేంటిది? ఏమైతుంది మరి? అది అలాదిశేషతోని ఒకటి మిగులుతుంది. అలాది శేషతోని ఒకటే వర్ణం మిగులుతుంది. అవునా? వా ఒకటే మిగులుతుంది. ఏదది? మొదటిది హల్. ఆదిలో ఉన్నటువంటి హల్లు. ఆదిలో ఉన్న హల్లు అచ్చుతో కూడిన హల్లు మిగులుతుంది. కాబట్టి వా ప్లస్ ఇక్కడ వంద్ ఏమైతుంది? అది
అలాగే ఉంటుంది చేసుకుంటున్నాం. తర్వాత అన్నీ చూసిన తర్వాత అప్పుడు దాన్ని ఏం చేయాలో చూస్తాం కదా! ఝ. ఈ అవును, ఝ అనే అవును. దానికి ఏం ప్రత్యయం వచ్చింది ఇక్కడ మనకి? ఇరేచ్. అవునా? ఝ స్థానంలో ఏమొచ్చింది? ఇరేచ్. ఇరేచ్. ఏ సూత్రంతో వచ్చింది ఇది? లిటస్థ జయోరేష్ రేచ్. లిటస్థ జయో రేషిరేచ్. ఓకేనా? ఝ ఉమ్. స్థానంలో ఇరేచ్ పెట్టుకోమన్నది. ఎక్కడ దేంట్లో? ఏ లకారములో? లిటహ. అవునా? లిటః. లిటహ. ఇక్కడ సా అనేది ఏంటండి? విసర్గ. అవునా? సా రా ఉమ్. విసర్గలు. అప్పుడేమైంది? ఉమ్. లిటహ త జయోహో. అవునా? ఉమ్. ఏష్ ఉమ్. ఇరేచ్. ఉమ్. అర్థమైందా? ఉమ్. తా స్థానంలో ఏష్, ఝ స్థానంలో ఇరేష్. తా అనేది ఎక్కడ వస్తుంది? ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయము. అవునా? ఉమ్. తర్వాత ప్రథమ పురుష బహువచన ప్రత్యయము ఝ. ఝ స్థానంలో ఉమ్. ఏష్ వచ్చింది. ఇరేచ్ వచ్చింది. అవునా? ఇరేచ్లో ఉమ్. ఏమైంది ఇక్కడ మనకి? చకారం హలంత్యంతో పోతుంది. హలంత్యంతో పోయింది. అవునా? ఉమ్. తర్వాత మిగిలింది ఏంటి అక్కడ? ఇరే. ఉమ్. ఇరే. అయితే ఇప్పుడు అన్ని కలిపేసేయండి. వందిరే. వవందిరే. వందిరే. ఉమ్. అది ఓకేనా? తే వందిరే. అయిపోయింది, సింపుల్ గా ఉంది ఇది. చాలా. ఎందుకు సింపుల్ అనిపించింది మీకు ఇది చెప్పండి? ఎందుకంటే ఎక్కువ స్టెప్స్ ఏమి ఒకటే ఇదవలేదు కదా. సూత్రం వచ్చింది కదండి. వంద కొత్తది అన్నప్పుడు లిటస్థ వావ ఒకటి జయోరేష్ మిగిలింది. రేచ్. రెండవ ఇరే హెచ్చికల్లో చకారం హలం తిందపోతే మొత్తం వర్ణ సమ్మేళనం చేస్తే వచ్చేస్తుంది రూపం. ఎక్కువ స్టెప్స్ ఏం లేవు. అంతే. ఎక్కువ ఏమీ లేవు. కానీ మనం చూసుకుంటే ఎన్ని వస్తాయి? ఫస్ట్ ఏంటి? వది భూవాదయో ధాతవః. తర్వాత ఇదేంటి? ఇత్ సంజ్ఞ అయిపోతుంది. అవునా? అవును. ఇత్ అయిపోయి ఏమైపోయింది? అది ఉపదేశే ఇదితో అజనునాసిక. మళ్ళా ఇదితోనం ధాతోహ వచ్చింది అక్కడ నకారం. నకారం వచ్చింది. ఆ తర్వాత నకారాన్ని ఎక్కడ పెట్టాలి? మిదచోంత్యాత్ పరః. ఆ తర్వాత అప్పుడు వంద్ అయింది. సో వంద్ తర్వాత లిట్ లకారం. అవునా? లిట్ అంటే ఏంటి? పరోక్షే లిట్. అవునా? పరోక్షే మళ్ళీ తర్వాత ఇంకా అనువృత్తులతోని అనద్యతనే. ఆ తర్వాత ఇంకా లిటి ధాతోర్ అనభ్యాసస్య వచ్చింది ఒకటి, అదొకటి. అప్పుడు మళ్ళీ అప్పుడు ధాతు ద్విత్వం అయిందండి. ధాతువు ద్విత్వమైంది. ప్రత్యయానికి మళ్ళీ అలాదిశేషతో మళ్ళీ ఒక సూత్రం వచ్చి మళ్ళీ మొదటి ధాతువుకు మొదటి అల్లు తీసుకున్నాం, అచ్చుతో కూడిన అల్లు. లిటి ధాతో అనభ్యాసత్యాలు 2 అవుతాయి అంతే కదా? వంద్ వంద్. మళ్ళీ లిటస్థ జయోరేసి రేచుతోని ఇరేచి వచ్చింది. అంతే. మళ్ళీ చకారం అలంత్యంతో పోయింది. సో ఇప్పుడు ఇప్పుడు ఆదిగణంలో ఉన్నటువంటి ధాతువులు ఆత్మనేపది ధాతువులు ఎన్ని? 79. ఆత్మనేపది ధాతువులు ఎన్ని ఉన్నాయంట? 79. ఓకేనా? దేంట్లో? వాదిగణంలో. ఓకేనా? వాదిగణంలో ఆత్మనేపది ధాతువులు. సో దాంట్లో వది అనే దాంతో ఈ ఈకారముతో ఎండ్ అయ్యే ధాతువులన్నీ 196. అంటే ఇది మొత్తం ధాతువుల్లో ఆకారం కదండి. 10% కూడా లేవు అనమాట. అంతే కదండి? ఏమన్నారు? మొత్తం ధాతువుల్లో 10% కూడా ఆత్మనేపది లేవు. లేవు. అవును. మొత్తం ధాతువులు ఇందాక చెప్పారు కదా, నెంబర్ ఏదో చెప్పారు. 1166. 196 ఏమో ఈకారంతో ఉన్నాయండి. ఈకారం మొత్తం బాదుగణం. వాదిగణం అంటే ఆకారం కదండి. 1176 ఏమో ఉన్నాయండి. 1176లో మనకి ఆత్మనేపది ఉండేది. అండి నేను తప్పు చెప్పాను. ఇక్కడ ఆత్మనేపది ధాతువులు ఉన్నాయి కదా. సో ఇది ఈకారంతో ఎండ్ అయినటువంటివి. దాంట్లో ఇకారం ఆత్మనేపదిలో ఇకారంతో ఎండ్ అయింది. అవి 79. ఎంత అన్నాను? 79. 79 మొత్తం ఆత్మనేపది ధాతువులు కాదు, ఇకారాంతం ఉన్నవి. ఓకే. నేను ఇప్పుడు 196 ధాతువులు అన్నారు కదండి. వాదిగణంలో 196 ఉన్నాయన్నారు కదా. ఆత్మనేపది పరస్మైపది కలిపి. ఇదేమో 2 కలిపి. అందులోంచి 79 తీసేస్తే మిగతా పరస్మైపదే వస్తాయి. అంతేగా? 7 87 కదా? 87 కాదు.
సో ఇప్పుడు దీంట్లో వాయువులో ఉన్నటువంటి మామూలుగా ఉన్న మొత్తం ధాతువుల సంఖ్య 375 ధాతువులు ఉన్నాయి. 375 ఆత్మనేపది ధాతువులు. ఓకేనా? 370. ఓకే అమ్మా. ఇప్పుడు ఈ 79కి నేర్చేసుకున్నట్టేమన్నా ఇప్పుడు ఈ బహువచన రూపం అన్నిటికీ ఇలాగే నడుస్తుందిగా? అంతే అంతే సేమ్. అది చాలా హ్యాపీ న్యూసే కదా మరి. ఒకటి నేర్చుకుంటే 79 వచ్చేస్తున్నాయి కదా. 79 ధాతువులు మనకు వచ్చినట్టే కదండి. అంతే కదా మరి, అంతే కదా. ఏకమాత్ర లాగమైన పుత్రోత్సాహం అనేంతే వైయాకరణ అన్నట్టు 79 వచ్చేసినట్టే. అట్లా కాదు, మామూలుగా కవిత గారు 1 shot 2 birds అంటారు కదా. అంతే అంతే. కానీ మనకి 1 shot 79 birds వచ్చింది. ఏకనూన అసితి బర్డ్స్. అవును. క్లంద్ అవునా? క్లంద్ అంటే ఏంటి అర్థం? తర్వాత అర్థాలు తర్వాత చూద్దాము. సో క్లంద్ ఉంది. తర్వాత క్లంద్కి ఇప్పుడు మనకి ఏమొస్తది? ధాతు రూపం ఏమొస్తది బహువచనంలో? చూడండి. అది అనునాసికతో ఇది పోతుంది. క్లందిరే వచ్చింది. తర్వాత ఇంకొకటి మీకు ఒకటి గుర్తొచ్చింది, ఏంటో చెప్పండి? కా ఉంది. అంతే అయిపోయింది. ఎట్లా కాకు బదులు చా ఎట్లా వచ్చింది? అది కవర్గంకు చవర్గం వస్తుంది కదా. జలం చేస్తుందా? అది చుట్టూనా కరెక్ట్ ఏమో. వైకల్యం చుట్టూ అనేటువంటిది 10 అక్షరాదిలో అంటే లోపం వస్తుంది. చుట్టూ లోపసూత్రం కదండి అది. అది లోపసూత్రం, అది పనికిరాదు. చూడండి ఏంటో అది. వైకల్య కుహోచ్చు. సో వైకల్యే అనే సందర్భంలో క్లది అనే ధాతువుని వాడతాము. వైకల్యం ఇక్కడ దుఃఖీ హోనా, pride, to be afraid, to grieve, to cry, to shed tears. ఘబ్రానా అంటే ఏంటిది? ఇట్లా భయపడ్డం అన్నమాట. అంటే భయపడతాం చూడండి, ఏదో భయపడతాం. అదే ఆ సందర్భంలో క్లది అనే ధాతువుని వాడతాం అన్నమాట. ఓకేనా? క్రంది అది కూడా అంతే సేమ్, అది కూడా భయపడటమే. క్రంద్ అనేది ఏమైతుంది? క్రంద్ చక్రందిరే. అంతే. ఏంటి? చక్రందిరే. అంటే ఈ వైకల్యార్థంలో క్లంది వస్తుందా ఇది? అవునమ్మా. కవర్గం చవర్గంగా అవుతుంది అక్కడ. ఇప్పుడు ముడి అనే ధాతువు చెప్పండి. ఇది బహువచనం చెప్పండి ఎట్లా వస్తుందో. ముడి అనేది ధాతువు. ఫస్ట్ ధాతువుని తర్వాత ఏం రావాలి ఇక్కడ మనకి? ముండు అనేది ఎట్లా వస్తుంది? ఒక్క నిమిషం ఆగండి, కరెక్టే అవుతుంది. కానీ ఫస్ట్ ముండిరే అన్నారు మీరు, కరెక్టే అవునా? ఇక్కడ డా అనే దాంట్లో ఏ అక్షరం వస్తుంది? పంచమాక్షరం ఏంటిది? అది అణ. అది చెప్పాలి. ఓకేనా? ముండిరే అంతే. గుణం కాదండి ఇక్కడ. గుణం ఎందుకు అవుతుంది అక్కడ?
రెండు మకారాలు రావాలి కదమ్మా. ఒక్క నిమిషం, ఇప్పుడు మనకి ఏంటి ముండు కదా, అవునా? ముండు అనేది ధాతువు, అవునా? గుణం ఏమున్నది ఇక్కడ గుణం కావడానికి? నా అంటే నా వస్తుంది. నా హలంతం ఉంది అక్కడ. ఆ గుణం చేయడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. అది మూడవ అక్షరం అయింది అక్కడ. అర్థమైంది. వెంటనే ఉన్నది కదా. సో ఇప్పుడు ఏమైంది మనకి? మొండు మొండు, అవునా? సో మొండు ఏమైంది అది? ఇక్కడ మొండు అన్నప్పుడు మళ్ళీ నశ్చ పదాంతస్య జలితో ఏమైంది అది? ముమ్ అనుస్వారం. ముండు. ఇది ముండు రాసుకుంటాం 2 సార్లు, అవునా? తర్వాత ఏం కావాలి మనకి? తర్వాత ముముండిరే వస్తుంది కదా మనకి. ఆ తర్వాత ఇంకేం వస్తుంది? ముండు ముండు తర్వాత ఇరే ఇరే వస్తుంది. ఒకటి, అవునా? ఇప్పుడు జస్ట్ ఒక ఇట్లా ఇదేంటి మళ్ళీ తర్వాత దీన్ని పరసవర్ణం చేయాలి, అవునా? నశ్చ పదాంతస్య జలి నుంచి ఏమైంది అది? అనుస్వారస్య పరసవర్ణ అది అయ్యింది. సో అప్పుడు అయిపోయి మనకి ఏమైంది అక్కడ?